హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మనం తోటల కాడ ఉన్న బోర్లలో లోపలికి మోటార్లు అంటే కప్లింగ్ల కాడ విడిపోయి లోపలికి మోటార్లు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. అలాంటి మోటార్లు తీసేదే ఈ పరికరం. వీరు కోలార్ నుంచి వచ్చి మా నలపరెడ్డిపల్లె గ్రామంలో 1250 అడుగుల్లో ఉన్న ఒక రైతు మోటారు ఎత్తడం జరిగింది. తిరిగి ఇప్పుడు మరొక రైతు 1050 అడుగుల్లో ఉన్న మోటార్ను బయటికి తీసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వీరు కోలార్ నుంచి ఇక్కడనే మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే ఇలాంటి ఇబ్బంది పడుతున్న రైతులకు వచ్చి ఈ విధంగా వాళ్ళ బోరుబండి ద్వారా పైపులు లోపలికి దించి ఫస్టు వైరు తీస్తారు. వైరు తీసిన తర్వాత పైపులన్నీ తగిలించి లోపల ఎన్ని అడుగుల్లో ఉందో మోటార్ దాన్ని బట్టి వారు పైపులు లోపలికి దించుతూ వెళ్తారు. అలా దించుతూ వెళ్ళినప్పుడు లాస్ట్ పైపులకు వాళ్ళ పైపులు మన పైపులే కాకుండా వాళ్ళకు కొన్ని స్పెషల్ అంటే వాళ్ళకు తగిన విధంగా కొన్ని పైపులు కూడా తయారు చేసుకొని రావడం జరిగింది. ఆ పైపుల ద్వారా మన లోపల ఉన్న మోటార్ దగ్గరికి వాళ్ళ పైపులను అంపిస్తూ ఆ లోపల ఉన్న మోటారు లోపల దిగిపోయిన పైపులకు డై ఉంటుంది. వీళ్ళు దించిన పైపులు కూడా వెళ్ళి ఆ డైలో కూర్చొని గనక వీళ్ళే కూర్చుంటే గనక మోటార్ పైకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ప్రయత్నమే ఈరోజు మా నల్లపరెడ్డిపల్లె గ్రామంలో జరుగుతుంది. ఎందుకంటే ఆడియో అక్కడ తీసినప్పుడు ఆ బండి శబ్దంలో నేను మాట్లాడిన ఆడియో సరిగ్గా వినపడదు కాబట్టి నేను సపరేట్గా మీకు ఆడియో ద్వారా వినిపిస్తున్నాను. కాబట్టి నా లిప్ మూమెంటు తేడాగా ఉంటుంది కాబట్టి గమనించగలరని ప్రార్థిస్తున్నాను. మీలో మన చుట్టుపక్కన ఎవరైనా ఇలాంటి బోర్లల్లో మోటార్లు గనక లోపల ఉండి తీసుకొని వారు ఉంటారు. కొద్దిమంది చాలామంది ఇలాంటి తెలియక. కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఆ రైతు సోదరులకు మనం ఉపయోగపడాలని ఈ వీడియో తీయడం జరిగింది. కాబట్టి స్నేహితులారా, ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబరు ఎవరైనా కాల్ చేస్తే కనుక ఒకరి పేరు పునీత్, టీషర్టు వేసుకునే అతను గడ్డం అతని పేరు పునీత్, అతని సెల్ నెంబర్ ఇది. కాబట్టి మీరు కనుక ఆ సెల్లుకు ఫోన్ చేసి మనం ఎక్కడన్నా మన రైతు సోదరులు కానీ మన బంధువుల్లో కానీ మన ఊర్లలో చాలామంది మోటార్లు లోపలికి వెళ్ళిపోయి ఈ విధంగా ఉండేది తెలియక చాలామంది అలాగే ఉంటారు. కాబట్టి అలాంటి వారికి ఈ వీడియోను షేర్ చేసి ఈ విధంగా మనకు బోరు బండి ఒకటి ఉంది, పైపులు తీస్తుంది కాబట్టి వాళ్ళు డెప్త్ను బట్టి అంటే లోపల ఎంత లోతును బట్టి వాళ్ళు అమౌంట్ అడుగుతారు. కాబట్టి అది కూడా రేట్ ఖచ్చితంగా వాళ్ళని నేను అడిగినా మీరు ఎంత తీసుకుంటారు, ఎన్ని అడుగులకు ఎంత తీసుకుంటారు అని నేను అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానం ఇది మేము డెప్త్ను బట్టి మేము అడుగుతాము. ఎందుకంటే మేము పైన ఉందా లోపల ఉందని కదా, మా కష్టాన్ని బట్టి మేము రేట్ అడుగుతాము అని చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ బోరు మిషను పనిచేస్తున్నది విధానం. ఈ విధంగా వాళ్ళ బోరు బండి మన తోటలోకి వచ్చి ఈ విధంగా మనం బోరు కదా నెట్టే దీనికి పై వరకు రోపు ఉంటుంది. రోపు గుండా చిన్నగా ఇలా మిషన్ ఆడుతూ ఉంటే కనుక ఆ పైపు లోపలికి జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు వ్యక్తులు ఉంటారు దీనికి. ఈ ముగ్గురు వ్యక్తులకు మన తోట దగ్గరికి వచ్చినప్పుడు మనమే భోజనాలు టిఫిన్లు కానీ ఏదైనా కానీ మనం వాళ్లకు పెట్టి తీరుతాము. ఈ విధంగా ఇప్పుడు ఇంతవరకు రైతు పైపులు దించడం జరిగింది. ఇప్పటి నుంచి వీళ్ళ పైపులు అంటే వీళ్ళు కొన్ని పైపులు ఆల్ట్రేషన్ చేయించుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే రైతు దగ్గర అన్ని అడుగులకు పైపులు ఉండవు కాబట్టి వీళ్ళు కూడా ఈ పైపులు కొన్ని బండ్లో వాళ్ళ వెహికల్ తీసుకొని వస్తారు. వాళ్ళు తీసుకొని వచ్చి మన పైపులకు కప్లింగ్ వేసి మన పైపులు వెళ్ళినప్పుడు వాళ్ళ పైపులు గుండా అవి లోపలికి దించి ఆ బోరు కాడికి అంటే లోపల ఉన్న మోటార్ దగ్గరికి ఈ పైపులు వారి పైపులు ఇవన్నీ చూడండి ఎంత సన్నగా ఉన్నాయి పైపులు. ఆ డై సిస్టమ్ అంతా ఆపోజిట్ డై అది మనము కుడిపక్కకు తిప్పుతాము, వాళ్ళ పైపులు వచ్చి ఎడమ పక్కకు తిరుగుతాయి. కాబట్టి ఇలా వాళ్ళ పైపుల గుండా మన మోటారు ఆ బోరు లోతులో ఎన్ని అడుగులు ఉందో అన్ని అడుగుల వరకు వాళ్ళ పైపుల ద్వారా అంటే మన పైపులు అయిపోయిన తర్వాత మన దగ్గర ఉండవు కాబట్టి వాళ్ళ పైపులు లోపలికి కనెక్షన్ చేసుకుంటూ వాళ్ళ పైపుల ద్వారా బోర్ దగ్గరికి ఆ మోటార్ దగ్గర పాయింట్ దగ్గరికి తీసుకుపోతారు.
అదృష్టం బాగుండి మోటార్ డై గనక కరుచుకుంటే గనక మోటార్ పైకొస్తుంది.